ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 90వ కీర్తనలో అద్భుతమైన విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు రచించిన ఈ యొక్క కీర్తనలో మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా బుద్ధి లేదు, జ్ఞానం అసలే లేదు. అందువలన మాకు జ్ఞాన హృదయం కావాలి ప్రభువా. నీ వద్ద నుండే జ్ఞానము దొరుకుతుంది. జ్ఞానమునకు ముఖ్యాంశము నువ్వే కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమన్నావు కదా. నాకు జ్ఞాన హృదయము కలగచేయి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదే ప్రార్థన వేడుకొనుట కీర్తనాకారుడు కూడా చేస్తున్నాడు. ఆయన మహారాజై ఉండి అడుగుతూ ఉండగా కేవలము సామాన్యమైన మానవులమైన మనం జ్ఞాన హృదయము కావాలి ప్రభువా. ఆ జ్ఞాన హృదయము కలగాలి, కలుగునట్లుగా నాకు చెయ్యి అంటే దానికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా? దానికి ఏమైనా ఆపరేషన్ ఉంటుందా? జీవముగల మన దేవుడు జ్ఞానమునకు మూల కర్త అయిన దేవుడు ఆ హృదయమును కలగ చేస్తేనే మనకు ఈ జ్ఞానము దొరుకుతుంది. ఆయన కలగ చేసినప్పుడే, జ్ఞాన హృదయము కలగ చేసినప్పుడే మనకు బుద్ధి వస్తుంది అని అర్థం.